ఇక్కడ జ్యోతిష్యము అంటేనే ఒక వెలుగు, జ్యోతి అంటే ఒక వెలుగు. మనం ఇప్పుడు సమాజానికి అర్థమయ్యే విధంగా చెప్పుకుంటే మనకు దారి చూపించి ఒక టార్చ్ లైట్. తంత్ర జ్యోతిష్యం అంటే తంత్రం అంటే ఒక ప్రత్యేకమైన క్రియ, ఒక చర్య ద్వారా మనం మామూలుగా చేస్తున్నటువంటి పనులు పరిహారాలు చేస్తుంటప్పుడు రాని ఫలితాలు తంత్ర మార్గం ద్వారా చేయడం ద్వారా ఇంకొంత వేగంగా మనకు వస్తాయన్నమాట. ఇప్పుడు గ్రహాలు మీరు ఎవరు మాట్లాడినా శనిగ్రహం వైపే ముందు వెళ్తున్నారు. కష్టాలంటే ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని అంటున్నారు. ఆయన హీరో ఆఫ్ ది అస్ట్రాలజీ. ఆయన కలియుగంలో వాక్కు కారకుడు. ఆయన శనిగ్రహం అనుకూలం లేకపోతే మగవాళ్ళు అయిపోతారు, నత్తి వస్తుంది, లేదంటే అబద్ధాలు చెప్తారు. అంటే చాలా గొప్ప ధర్మదేవత ఆయన. ధర్మదేవత కాబట్టి నల్లటి గుట్ట ధర్మదేవతకు కోట్లు కూడా కడతారు. చాలా గొప్ప దేవత ఆయన. ఆయన జీతం ఇవ్వడు, జీవితాన్ని ఇస్తాడు. జీతం తాత్కాలికం, జీవితం శాశ్వతం. కాబట్టి జ్యోతిషులుగా మేము గొప్పగా రాణించాలన్నా కానీ వాక్కు బాగుండాలి. బెస్ట్ స్పీకర్ ఫస్ట్ విన్నర్ అన్నారు. బాగా మాట్లాడగలిగిన వాడే మొదటి విజేత. మరి మాట్లాడినప్పుడు నత్తివాడు లాయర్ అయితే ప్రయోజనం ఏముంది? నాలెడ్జ్ ఎంత ఉంటే ఏం ప్రయోజనం? కాబట్టి శనిగ్రహాన్ని అందరూ కూడా అలా నెగటివ్ గా ఆలోచించుకుంటున్నారు. వాస్తవంగా ఆయన భయపడతారు, ఎవరైనా కూడా ద్వేషిస్తారు. ఏం శని పట్టినట్టు పట్టినావు అనేసి. ఆయన ధర్మదేవత, కర్మదేవత. ఆయన ఆయుధం చీపురు. ఆయన జీవితాలను ఊడుస్తాడు, మన కర్మలను ఊడ్చేస్తాడు, మనల్ని శుభ్రం చేస్తాడు. ఆ శుభ్రం చేసి తర్వాత బతుకోమంటాడు. ఆ శుభ్రం చేసే క్రమంలో డబ్బులు ఇవ్వడు ఆయన.